ఇక్కడ ఇచ్చేసిన రెడ్డి బంధువులకు, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకులకు, అదేవిధంగా వేమన గారి భక్తులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజాకవి, మహాకవి యోగి వేమన గారు గురించి చెప్పాలంటే మా వయసు కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా వయసు చాలదు, అనుభవం చాలదు. ఆయన గొప్ప కవి అని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచం నలుమూలల ఆయనకు సంబంధించి పద్యాలు చదివిండే వాళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా వర్షానికి తడని వారు, వేమన గారి పద్యాలు చదవని వారు ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు అంటే అది అసలు. అలాంటి వేమన గారి గురించి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎన్నో పోరాటాలు చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, గౌరవ మంత్రివర్యులకు అయితేనేమి ఎన్నోసార్లు అర్జీ ఇచ్చి, గత దశాబ్ద కాలంగా మేము అర్జీలు పెట్టుకుంటే గత సంవత్సరం ఇదే రోజున వేమన గారి జయంతిని అధికారికంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అదే రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్పుడు మాత్రమే కంటితూపు చర్యగా వేమన గారి జయంతిని నిర్వహించి, ఈసారి అసలుకి ఎక్కడా కూడా అధికారికంగా నిర్వహించకపోవడం, ముఖ్యంగా వేమన గారి సమాధి అయిన ఈ కటారుపల్లి ప్రాంతంలో వేమన గారికి చివరికి విగ్రహానికి ఒక పూలమాల వేసే కూడా ఒక ప్రభుత్వ అధికారి కూడా రాకపోవడం చాలా బాధాకరం. దీనిని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఖండిస్తోంది. ఈ రోజున వేమన గారిని ఉయ్యాలవాడ అని ఇలా చెప్పుకుంటూ పోతే రెడ్డి ప్రముఖులను అగౌరవపరచడమే కాకుండా రెడ్లను కూడా కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్ల హక్కుల కోసం, ఐక్యత కోసం, రెడ్ల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ముందుకు పోతుంది. దీని గురించి మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధాలు కానీ, ఏ రాజకీయ పార్టీకి మేము మద్దతు కానీ లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా రెడ్లను, రెడ్డి ప్రముఖులను విస్మరిస్తున్నాయి అనే మాట మనకు మేము కరాఖండిగా చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ పార్టీ నాయకులు కానివ్వండి, దేశం కోసం, సమాజం కోసం ఎంతో కృషి చేసిన ప్రముఖులు ఎంతోమంది రెడ్డి జాతిలో ఉన్నారు. ఒక మహాయోగి వేమన అయితేనేమి, ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అయితేనేమి, ఒక బుడ్డా వెంగళరెడ్డి అయితేనేమి, ఇలా వీళ్ళందరినీ గౌరవించి వీరి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడంతో పాటు అన్ని ప్రాంతాలలో విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు కలిసి రావాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున కోరుకుంటున్నాము. దయచేసి మా విన్నపాన్ని మన్నించాలని, ఈ విన్నపాన్ని తీసుకొని వచ్చే జనవరి 19వ తేదీన ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘమే ఇక్కడ ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వేమన జయంతిని నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వేమన గారి ఆశయాలను, వేమన గారి ఆశయాలను, వేమన గారి ఆశయాలను కదిరిలో స్థానికుల మేర విజ్ఞప్తి, అదేవిధంగా పెద్దలందరి విజ్ఞప్తి మేరకు కదిరిలోనే పట్టణంలో వేమన గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కానీ, కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ కానీ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున కోరుకుంటున్నాం.